హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఓలిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓలిగా అంటే బొబ్బట్లు అంటారు కదా అవి. సో మేము ఓలిగా అంటాము మా సైడ్. ఇది ఒక పావు అండి. పావు అంటే మనం బియ్యంలోకి వేసుకుంటాం కదా, ఆ పావుతో 1.5 పావు నేను కందిబ్యాలు తీసుకున్నాను. ఇలా కొలుచుకొని వేసుకుంటే బెల్లం వేసుకోవడానికి మనకు కొలత తెలుస్తుంది. 1.5 పావు బ్యాళ్ళలోకి కడిగేసి దాంట్లోకి వాటర్ పోసి పెట్టాను. వాటర్ కొంచెం ఎక్కువ పోసాను, ఎందుకంటే ఓలిగచారు చేసుకుంటాము, అందుకోసం ఎక్కువ వేసాను. బ్యాళ్ళు ఉడికేలోపు మనం ఓలిగకి మైదా పిండి కలిపెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు మైదా తీసుకుంటే పావు కప్పు సిరోటి రవ్వ తీసుకోవాలండి. ఇది రెండు బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకుని మనం లూజ్గా కలుపుకోవాలి. పసుపు సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కాకుండా ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ఓలిగా మనకు బాగా వస్తుంది, పిండి బాగా సాగుతుంది లూజ్గా కలుపుకుంటే. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత కూడా పైన ఆయిల్ వేసేసి దాన్ని ఒక ప్లేట్తో క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ అలా పెట్టేసుకుంటే పిండి బాగా నానిపోతుంది. పిండి కలిపే లోపల ఇక్కడ కందిపప్పు అయితే ఉడికిపోయింది చూడండి. ఒక 70% 80% ఉడికితే చాలు, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. సో ఇలా ఉడికిందనమాట. దీంట్లో వాటర్ అంతా వంచేసి మనం కందిపప్పు ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లంని ఇలా దంచుకొనేసి ఇవి కందిపప్పులో వేసేసి కలిపేసి కాసేపు స్టవ్ మీద పెట్టుకుంటే ఆ బెల్లం కొంచెం కరుగుతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత రుబ్బుకోవాలండి, వేడిగా ఉంటే రుబ్బుకోలేము. నేను ఇది రోట్లో వేసే రుబ్బుకున్నాను. పూర్ణం రుబ్బుకున్న తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకుని ఓలిగకి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఓలిగా చేయడానికి ఓలిగ పేపర్ మనకి షాప్లో దొరుకుతుంది. దీనిపైన ఆయిల్ వేసుకొని బాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మైదా పిండి వేసుకోవాలి. మైదా ఇంకొంచెం వాటర్ వేసింటే బాగుండేది అనిపించింది, కొంచెం గట్టిగా ఉంది, అయినా పర్లేదు చేశాను. ఇలా బాగా మైదా పిండిని తట్టుకునేసిన తర్వాత దానిపైన పూర్ణం పెట్టాలి. పూర్ణం పెట్టేసి 4 వైపులా క్లోజ్ చేసేసుకొని పైన ఇంకా కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి.